మిడతలను, దొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. మీకు మరలా ఎత్తును. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళకంటే దేవుని మాట వినలే. అయితే మిడతలన్నీ వచ్చి ఏం చేసేసినాయి, అంత తినేసినాయి. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు, మీరు నా తట్టు తిరిగితే మీ ఏమంటారు గుడ్డలు కాదు, మీ గుండెను చీల్చుకుంటే హార్ట్ అని ఉన్నది, మీ వస్త్రములను కాదు హృదయములను చీల్చుకొని, అంటే మీరు నా తట్టు తిరిగితే మీకు కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి ఇస్తా అని 2 వచనాలను మేము ధ్యానించాం. ఇప్పుడు మనం కొత్త నిబంధన గ్రంథంలో నిజంగానే కోల్పోయినవి దేవుడు ఇస్తాడా అన్నది మనం సెకండ్ పార్ట్ చూసుకుందాం. పార్ట్ 1 మనం అక్కడ చూసుకున్నాము. పార్ట్ 2 ఏదైతున్నదో నిజంగానే దేవుడు మరి కోల్పోయినవి అన్నీ మనకి తిరిగిస్తాడు. ఎప్పుడు? మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఫస్ట్ నంబర్ 1 ప్రయారిటీ ఏముండాలంటే మన జీవితాలని మనము మరి దేవునికి సమర్పించుకోవాలి, ఆయన సన్నిధికి వచ్చేసేయాలి. మనకు అందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుని ఉపమానం. ఎవరు చెప్పారు ఇది? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. సో దీనికి తిరుగులేదు ఇంకా. కానీ తప్పిపోయిన కుమారుడు లేదా చిన్న కుమారుడు ఏం చేశాడు? ఈయననే చాలా గ్రేట్, ఈయన జ్ఞానమే జ్ఞానం అనుకొని మరి ఈయన బుద్ధిని నమ్ముకొని తండ్రి ఇంట్లో ఉండడానికి అంత ఇష్టపడలే, గృహమే చెరసాల అనుకున్నాడంట. మాస్లాన్ మణి గారు దీన్ని చక్కగా రాశారు కదా, మార్గము చూపుము ఇంటికి మరి నా తండ్రి ఇంటికి అన్న పాటలో ఆయన ఏమని రాశాడంటే గృహమే చెరసాల అనుకున్నాడంట. ఇదే నన్ను బంధించి పెడతారు, ఇలాంటి బతకాలనా? నో, నేను పోయి ఎంజాయ్ చేస్తా అని తండ్రిని ఏమడిగాడు? ఆస్తిని ఆడుకొని మరి ధనమే సర్వం అనుకొని సుఖభోగాలే సర్వం అనుకొని తండ్రిని విడిచి పోయాడు, బతికాడు. అన్ని నష్టపోయాడా? ఏ టు జెడ్ అన్నీ కూడా ఏం చేశాడు? నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత ఇతనికి మరి చేసే పనిని బట్టి ఇదేంది, నేను పని చేసుకుందామంటే కూడా నాకు పని కూడా దొరకట్లేదు. మళ్ళీ ఏం పని దొరికింది? పందులు మేపే పని దొరికింది. చూడండి, మరి దేవుడి నుండి దూరం అయితే ఏం పని దొరుకుతుంది? పందులు మేపే పని చేస్తారు, అయినా కానీ పొట్ట నిండారు. చేస్తే పొట్టనైనా నిండాలి కదా, లేదు. సో మనం జ్ఞాని అనుకొని మనం అలా చేసుకొని ఒకవేళ నేను చేసిందే కరెక్ట్ అనుకొని అలా కోల్పోతే మనం ఏం చేయాలంటే ఈయనకి ఆ పందుల్ని మేపేటప్పుడు ఏమైంది? చీచీచి ఇదేం బ్రతుకు, నా బ్రతుకు. మా తండ్రి ఇంట్లో పనివారు కూడా ఎంతో, కూలివారు కూడా ఎంతో సమృద్ధిగా తిని ఎంత హాయిగా ఉంటారు, నేనెందుకు ఈడు ఉండాలి, నేనెందుకు, నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది, నేను పోయి తండ్రి దగ్గర చెప్పుకుంటే ఏమని, నా బుద్ధి వచ్చినప్పుడు అని ఉన్నది. ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. మళ్ళీ ఆ కుమారునికి చక్కటి తలంపు వచ్చింది, ఏం చేసినానో పోయి నా తండ్రి దగ్గర చెప్పుకుంటా. ఏమని చెప్తా? కొడుకుని అనిపించుకున్నటకు నేను అర్హుడని కాదు, యోగ్యుడని కాదు, మీకు విరోధంగా పరలోకంకి విరోధంగా నేను పాపం చేసిన, మీ ఇంట్లో పనివానిగానైనా పెట్టుకోమన్నాడు. అంతే. కానీ తండ్రి ఏం చేసిండు? వేస్ట్ ఫెలో ఉన్నావు, అన్ని నష్టం చేసి వచ్చినావు నువ్వు అని అన్నాడా? ఏమనలే. మంచిగా కౌగలించుకొని నువ్వు వచ్చినావు చాలు. చూడు దేవుడు ఎంత ప్రేమమయుడు. నువ్వు వచ్చినావు చాలు. నీ ఆలోచనల ద్వారా నువ్వు మరణించిన, ఏమంటాడంటే మరణించిన ఈ కుమారుడు తిరిగి వచ్చింది, బ్రతికాడు, నా దగ్గరకు వచ్చాడు అని తండ్రికి ఇష్టమైంది. సో ఈయన ఏవేవైతే కోల్పోయాడో చూడండి, ఏది ఈ చిన్న కుమారుడు ఏవేవైతే కోల్పోయాడో
మరి అన్ని రిస్టోర్ చేసేసిండు దేవుడు. ఈయనకేం చేసేసిండు? విశ్వలానే ఉండాలే, మంచిగా స్నానం చేపించేసి, కొత్త జోళ్ళు తలిగించి, ప్రశస్త వస్త్రం వేసేసి, ఉంగరం పెట్టించి, చెప్పులు వేసేసి ఇచ్చేసిండు, మంచి ఉంగరం పెట్టి. ఇంకా పండుగ చేసిండు. వావ్! ఇంత గొప్ప రక్షణను ఒకరు నిర్లక్ష్యం చేస్తే ఎవరేం చేస్తారు? నువ్వు కోల్పోయినాయి, నష్టపోయినాయి, నీకేది ఉన్నదో తండ్రి ఏం చూస్తూ ఉన్నాడు? రావాలని చూస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఒకటి జీవితం అలా ఉన్నది? రావడానికి ఇష్టపడట్లేదు, ఇంకా బుద్ధి రావట్లేదు. వీళ్ళదే జ్ఞానము, నేను అట్లనే బ్రతుకుతా, నేను అట్లనే చేస్తా, నేను అలానే ఉంటా. ఎందుకు ఒకరి జీవితంలో ఆశీర్వాదం లేదు? అంటే వీరు వాళ్ళ ఆలోచన ప్రకారం నడుచుకుంటా ఉన్నారు. అదే కరెక్ట్, అదే సర్వం, అదే చేసుకుంటా అని. నో, ఏవైతే కోల్పోయినరో ఇవి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. కోల్పోయినాయి అన్ని. తండ్రి సన్నిధి, తండ్రి ఇంట్లో సమాధానం కోల్పోయిండు. కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చి ఇంటికి వచ్చిండో తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. అతడు కోల్పోయినాయి అన్నీ అతనికి మళ్ళీ దొరికినాయి. ఏంది అన్న శ్రేష్టమైంది? తండ్రి యొక్క సన్నిధి. ఈయనేమనుకున్నాడు? తండ్రి యొక్క సన్నిధి కంటే డబ్బే గ్రేట్. తండ్రి యొక్క సన్నిధిలో ఉన్న ఆనందం కన్నా నేను ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, అదే లైఫ్ అనుకున్నాడు. నో, ఈ తండ్రి సన్నిధి దొరికింది. మళ్ళీ అతనికి కావాల్సిందంతా కూడా దేవుడు, ఆ తండ్రి ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా మీరు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, మీ జీవితాలు సమర్పించుకున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉన్నది ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మీరు కోల్పోయిన అన్ని మెల్లమెల్లంగా ఏం చేస్తాడు? రెస్టోర్ చేస్తాడు. సో మనకి ఆ ఆశీర్వాదం కావాలంటే, నూతన సంవత్సరం కూడా వస్తుంది. ఇన్ని దినాలు ఎట్లా బతికినామో తీసి పక్కకు పెట్టేద్దాం. ప్రభువా, నో, నేను ఇప్పుడు ఏమొస్తా? నీ సన్నిధికి వస్తా. నా జీవితంని సమర్పించుకుంటా. నా ఐడియాస్ యూజ్ చేయ. నువ్వు నా తండ్రి, నీ ఇంట్లో నన్ను చేర్చుకో, చాలు, అంతనే చాలు. నిజంగా నేను కూడా మరి నా జీవితం సమర్పించుకున్నప్పుడు అలానే అనుకున్నా. ప్రభువా, నన్ను చేర్చుకో, నేను ఇలా బ్రతికిని, ఇలా ఉన్నా, అంత నష్టం చేసుకున్నా, నువ్వు ఇచ్చినావు, నష్టం చేసుకున్నా. నిజంగా తండ్రి ఇంటికి వచ్చిన, ఈ తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఈ కొడుకని, నువ్వు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంటావా? అరే, నీ హిస్టరీ తెలియదా నీకు అంటాడు తండ్రికి. ఏమంటాడు? ఏమన్నా అడిగితే ఏం చేస్తాడు? నీ హిస్టరీ నీకు తెలియదా అంటాడు. లే, మనం ఏం అడగని అవసరం లే. ఈయన చిన్న కుమారుడు అనుకొని వచ్చిండా ఉంగరం వేస్తాడని, జోడ్లు దొడిగిస్తాడని, వస్త్రం చేస్తాడని, పండుగ చేస్తాడని. తండ్రి ఏం చేసిండు? ఆనందంతో ఇవన్నీ చేసిండు. మీరు అనుకోవచ్చు ఇది స్టోరీయే అని. లేదు, స్టోరీ కాదు, వాస్తవం ఏది ఉన్నదో మనం చూద్దాం. ఇప్పుడు కోల్పోయిన ఏదంటే, అన్నిటికంటే ఈ ధనం కోల్పోవుట అనేది చాలా వేస్ట్ కోల్పోవుట. ధనం పోతే ఇంకా కొంచెం మంచిదే, ఓకేనా? అన్నిటికంటే కోల్పోయింది ఏముంటుందో తెలుసా? ఒకరి పరువు. పరువు కోల్పోయిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? పరువు పోయిందంటే ఇంకేముంది? పోయింది, అయిపోయింది. మనకి ఎంత ఆస్తి ఉంటే ఏంది కదా? కానీ మనం చూద్దాం, కోల్పోయినవి అన్నీ వాళ్ళు రిస్టోర్ చేసుకుని వారు ఎలా దేవుడు మార్చాడు. మనకిప్పుడు చూద్దాం, మనకు తెలుసు ఈ స్టోరీస్ అన్నీ. ఈ 5 వివాహములు చేసుకున్న సమరియా స్త్రీ స్టోరీ మనకు తెలుసు. ఇదేంది? రియల్. ఇప్పుడు ఇదేమో ఉపమానం, తప్పిపోయిన కుమారుంది ఏంది? ఉపమానం. కానీ ఇది 5 వివాహాలు చేసుకున్న స్త్రీ, సమరియా స్త్రీ ఏంది? రియల్ స్టోరీ. మరి ఈమెకు పరువు ఉందా? ఈమె మాస్లామణి గారు చక్కగా రాశారు. మీకు ప్రభు ప్రేమ తొలికేక పాట తెలుసా? అయితే మీరు ఆ పాట నేర్చుకో. అంటే ఇది మాస్లామణి గారు రాసిన పాటలన్నీ నేర్చుకోండి, ఓకేనా?
చాలా చక్కగా ఉంటాయి ఆయన. ఏది మార్గము చూపుము ఇంటికి, మాస్లమణి గారు రాశారు. మరి ప్రభు ప్రేమ తొలికేక కూడా మాస్లమణి గారు రాశారు. సమరయ స్త్రీ మీద రాశాడు. ఇదేమో తప్పిపోయిన కుమారుని మీద రాస్తాడు. ఇంకొక పాట ఉంటుంది ప్రభు యేసుని వదనములో, అదేమో శిలువ పైన ఉన్న దొంగ పైన రాశాడు. ఓకేనా? ఈ పాటలలో ఈ ప్రభు ప్రేమ తొలికేక పాటలు ఏం రాస్తాడంటే దయ్యాల కుబరం అయిపోయిందంట. ఈమె జీవితం ఏమైంది అంటే డెవిల్స్ డెన్ అయిపోయింది అంటాడు. దయ్యాల కుబరమును స్తుతి మందిరముగా రూపించే ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో కరుణను నొసగుచు కనిపించే. చాలా చక్కటి పాట. ఇవి చాలా మంచి మీనింగ్, చాలా చక్కగా రాస్తారు మా సల్మాన్ గారు. సో ఈమె జీవితం అలా ఉండే, బాటంగా తిరగనికి కూడా ముఖము లేకుండే. ఎందుకు అంత పాడు చేసుకున్నది అలా? ఇప్పుడు ఎప్పుడు వస్తున్నది నీళ్ళు చేతుకోనికి? ఎవ్వరు లేని సమయంలో వస్తున్నాడు. కానీ ప్రభు ఎప్పుడైతే ఆమెని ఏం దర్శించాడు, ఆమెకు చెప్పాడు, ఓకే అమ్మ నువ్వు చేసుకుంది కరెక్టే, ఇప్పుడు నాకు భర్త లేడని చెప్పింది. ప్రభు అన్నాడు, ఓకే నువ్వు చెప్పింది రైటే, నీకు 5 భర్తలు ఉండే, ఇప్పుడు ఉన్నవాడు భర్తగాడు నిజమే చెప్పినావు. అంత గుండె పలిగిపోయింది. ప్రభుకి స్టోరీ తెలుసు, ఇంకా నేను నా స్టోరీ చెప్పే అవసరం ఏమీ లేదు. మనం కూడా పోయినప్పుడు ఏం చేస్తాడు ప్రభుకి, ప్రభు అంతా నీకు హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ అంతా తెలిసినది, నేను దాచిపెట్టాడు దీనిలా ఏం లేదు, ప్రభుకి తెలుసు అనగానే వెంటనే అరే మరి నువ్వు నన్నెందుకు నీళ్ళు అడుగుతున్నావు అంటే, నేను ఎవరినో నిన్ను అడుగుతున్నా, నీకు తెలుసుంటే నువ్వు ఆయనని జీవజలంలో అడుగుతావు, అది ఆయనకి ఇష్టం అంటే ఈయన తగ్గుతుంది. అరే నువ్వు యాకోబు కంటే, మా తండ్రి యాకోబు కంటే గొప్పవాడువా అని అడుగుతుంది. ఇప్పుడు అంటాడు ఎస్ అని. ఆ నీళ్ళు మరి ప్రభు అంటాడు జీవజలంలో నేను ఇస్తా అంటాడు. ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఊర్లో పోయి ఏం చెప్తుంది అంటే సువార్త చెప్పదు. ఈమె బొయ్యి అంటే అట్లనే ఈమె బొయ్యి ఏం చెప్తుందో తెలుసా? నేను చేసినవి అన్నీ చెప్పిండు అని చెప్తాడు. ఈమె చెప్పింది ఏం చెప్పింది? నేను చేసినవి అన్నీ ఎవరికి పోయి చెప్పింది? ఊరోళ్ళకి అందరికి చెప్పింది. నా హిస్టరీ అంతా చెప్పిండు ఈయన మా సయ్యదుడు అని చెప్పిండు. అంతే ఊరు నువ్వు చేసినవి అన్నీ చెప్పిండా, ఓకే మేము చేసినవి అన్నీ కూడా చెప్తాడని ఊరు వచ్చేసి రాలేదా? చూడండి ఊరు ఏమైపోయింది, మారిపోయింది. ఈమె కోల్పోయిన పర్వేమేమైంది, అంత తిరిగి రెస్టోర్ అయిపోయింది. అరే ఇట్లనా? ఈమె లోపటి నుండి ఏం వాడుతున్నాయి? ఇప్పుడు జీవజలంలో వాడుతున్నాయి. సో ఈమె కోల్పోయిన పరువు ఆ కన్ఫెషన్ ద్వారా, నేను ఇలా బ్రతికినా, రండి మెస్సయ్య చెప్పాడు, ఈయన ప్రవక్త జీవజలంలు ఇస్తా అంటున్నాడు, రండి నేను చేసినవి అన్నీ చెప్పాడు. ఈమె ఎప్పుడైతే అలా తన పాపంలను ఒప్పుకుందో, బాటంగా ఒప్పుకున్నది, ఏం సిగ్గుపడలే. అంతకుముందేమో సిగ్గుతోటున్నది. కానీ ప్రభు సత్యం చెప్పేటప్పటికి ఆ జీవజలములు, ప్రభు ఇచ్చిన జీవజలములు తాగి ఈమె కోల్పోయినాయి అన్నీ రెస్టోర్ అయిపోయినాయి. తర్వాత ఆమె జీవితం చూసిన వాళ్ళు అందరూ ఏమనుకునిండే చేత, ఎంత పరిశుద్ధురాలు ఈమె అని. ఆమెన్. అలా జీవించి ఎవరు మార్చారు అలా జీవితంని? దేవుడు మార్చాడు. కోల్పోయినాయి రెస్టోర్ అయిపోయింది. ఆమె సేవకురాలుగా మారిపోయింది. సో ఎప్పుడైతే మనం ఇప్పుడు మనకు అందరికీ తెలుసు కదా, ఈ సండే స్కూల్ స్టోరీ ఆల్మోస్ట్ మనకి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా కంఠస్థం చెప్తారా?
దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడేంది కనికరం పొందుతాడు. సో అతిక్రమంలో దాచిపెట్టొద్దు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దాచిపెట్టొద్దు ఏమి. వారు వర్ధిల్లారు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఎలా వచ్చాడు? తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేనేం చేసిన? పాపం చేసిన, తప్పిదం చేసిన, కొడుకుని అనిపించుకోవడానికి నేను యోగ్యున్నే కాదు. ఈమె పోయి ఏం చెప్పుకున్నది? తాను చేసి అంతా కూడా ఏం చేసింది? ఊళ్ళో పోయి చెప్పుకున్నది. కానీ నేను మెస్సయ్య అని చూసిన. నేను చేసింది చెప్పిండు ఆయన, ఈయన మాత్రం మెస్సయ్య అంటే ఊర్లో అందరూ వచ్చేసిండ్రు అని ఏం చెప్పిండంటే, ఈమె ఇచ్చిన సాక్ష్యంని బట్టి కాదు, కానీ మేము స్వయాన ఇప్పుడు వింటా ఉన్నాము రాబో రక్షకుడు ఈయననే అని ఊరు ప్రజలందరూ అన్నారండి. ఎలా ఒక అంత పాపాత్మకురాలైన స్త్రీ ఒక ఊరును మార్చి సేవకురాలుగా మార్చబడ్డది? హౌ? ప్రభు మాట అంటే రెస్టోర్డ్ అన్ని, ఆమె బ్రతుకు జీవితం మారిపోయింది. అలాగనే చూడండి, ఈ పొట్టి సెక్కయ్య ఉన్నాడు కదా, పొట్టి సెక్కయ్య కూడా ఏం చేశాడు? అన్ని లంచాలు తీసుకొని పేరంతా పాడు చేసుకున్నాడు. ఎసర్నో ఈయన ఏమంటున్నాడు? పోయి అమ్మ ఈయన ఇంటికి పోతుండేంది ప్రభు అనుకున్నాడు. కానీ ప్రభు ఏం చేశాడు? సెక్కయ్య ఆ చెట్టు కిందికే వచ్చి, మీ ఇంట్లోనే భోంచేయాలి సెక్కయ్య, కమాన్ దిగి కిందికంటే మంచిగా సంతోషంగా దిగి వచ్చేసాడు. కానీ ప్రభు ఇంట్లోకి అడుగు పెట్టకముందే ఏం చేశాడో తెలుసా? దేవా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏమైనా తీసుకుంటే ఫస్ట్ 4 గంటలు ఇచ్చేస్తా అన్నాడు. ఎవరి ముంగట అన్నాడు? ప్రభు నిలబడ్డాడు, శిష్యులు నిలబడ్డాడు, సమాజం నిలబడ్డాడు. వాళ్ళ ముంగట అంతా ఏం చెప్పిండు? అన్యాయంగా ఏమైనా తీసుకుంటే ఫస్ట్ ఇచ్చేస్తున్నా నేను అన్నాడు. ఒప్పుకున్నాడు తను చేసిన పాపంలో. ఇంకేమన్నాడు? ఎవరు చేయని ఘనకార్యం చేశాడు. అక్కడ చాలా శుద్ధులు అనుకునే వాళ్ళతో సగం ఆస్తి పేదలకు ఇచ్చేస్తా అన్నాడు. అన్నాడా? అంతే. ప్రభు ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయనను చూసేమనుకుని ఉండొచ్చు అంతసేపు, అరే ఈడు సెక్కయ్య నేను చేయని పని చేసిండేంది, సగం ఆస్తి రాసి ఇచ్చేసిండు, నేను భక్తుడని అనుకుంటున్నా ఇక్కడ కదా. చేంజ్ చూసిండ్రా మీరు? ఇప్పుడు ఈయనకున్న పర్వంతా ఏమైపోయింది? సింగిల్ పోయి డబుల్ అయిపోయింది. ఎందుకు? ఈయన చేసిన తప్పిదంని ఒప్పుకున్నాడు. సో కోల్పోయిన ఏవైతే ఉన్నాయో చూడండి, మీ పరువు కానీ అన్నిటికంటే ఈ డబ్బు అయితే వేస్ట్. అది ఇయ్యడని అనట్లేదు, అన్నీ ఇస్తాడు దాంతోపాటు, మీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. కానీ పరువు ఎవరు ఇస్తారు? పరువు ఇవ్వలేవు. కోల్పోయిన పరువు అన్నిటికంటే ఇంపార్టెంట్. అది ఎవరు ఇస్తారు? యేసుక్రీస్తు ప్రభువే ఇవ్వగలడు. వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇలా పరువు రిటర్న్ బ్యాక్ ఇచ్చేటే నాదుడు ఎవరు లేరు, దేవుడు ఎవరు లేదు. ఇలా రక్షింపబడుటకు దేవుడు ఎవరు లేరు, యేసుక్రీస్తు ప్రభు నామం తప్ప. ఓకే, ఇప్పుడు మనం వీళ్ళందరిదంటే వదిలేదు స్టోరీస్. కానీ మరి నేనెవరిని? నేను అలాగనే నష్టం చేసుకున్న ఒక యూజ్లెస్ ఫెల్లోనే కదా. మీరు నా అంటే సైట్ కాదు, బబ్బులు ఇష్టానుసారంగా పెట్టుకున్నాడు. అందులో సైట్లో నేనన్నా ఆడ బ్రదర్ ఏ బాబు అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ అని పెడతాను. Luke 17:10 పెడతా కదా, అట్లనే పెట్టుకున్నా కదా నేను. కానీ నేను కోల్పోయినవి అన్నీ దేవుడు ఇచ్చిండు, నా పరువు ఇచ్చిండు. ఈరోజు గౌరవం ఇస్తుండ్రా లేదా? ఇస్తుండ్రా లేదా? ఎవరు మార్చిండ్రు? ఎవరు ఇచ్చిండ్రు ఈ గౌరవం? నిజంగా ఎక్కడ నిలబడ్డా కానీ సో ఈ శిష్యులందరూ ఎవరు? అందరు వారు పర్వను దోకొలుకున్నారు. లోకంలో ఉన్న పాపలంతా ఎవరు?
తాము పాపం చేసి పరువును పోగొట్టుకున్నలే. కానీ వాళ్ళందరూ సేవకులుగా ఎలా మారారు? దేవుడు మార్చాడు. ఆమెన్. మనల్ని మారవడమలే. ఆమెన్. సో కోల్పోయిన పరువునంతా దేవుడు, నా పరువైంది, నా పరువైంది, ఏం దయ్యం మాట నాకు, నా పరువైంది, చదువైనా ఏం కాదు. 100%, 100కి 100 అండి. దానికి సందేహం ఏం లేదు. ఆడ పరలోకంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి పరువు పోగొట్టుకున్నాడు. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు కదా. వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు? నీతిమంతులుగా మార్చి, పరిశుద్ధులుగా మార్చి దేవుని రాజ్యంని ఇచ్చాడు. ప్రతి వ్యక్తి ఎవరైనా ఉండని, అందులో పేతురు, పౌలు, ఎవరైనా ఉండని, యాకోబు, వీళ్ళందరూ ఏం చేసిన వాళ్ళు? ఘనకార్యాలు చేసిన, అన్ని ఘనకార్యాలు చేసిన కేసులే. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ప్రభు అంటా ఉన్నాడు, మీ పరువు పోగొట్టుకున్నారా, నష్టం చేసుకున్నారా, నా యొద్దకు రండి, నేను పాపులను పిలువవచ్చి తిని. ఎంత చక్కటి ఇన్విటేషన్ అండి. ఇంత ఒక గొప్ప రక్షణను ఒకరు నిర్లక్ష్యం చేస్తే ఇలా తప్పించుకుంటారు. సో మీరు డోంట్ వరీ, ఏవేవి కోల్పోయినరు అంతకంటే డబుల్ పరువు ప్రభు ఇస్తాడు. మిమ్మల్ని తలగా చేస్తాడు, నాకు తెలుసు. ఆమెన్. అంటే వేరే వాళ్ళకి వెలుగుగా చేస్తాడు, లోకానికి ఉప్పుగా చేస్తాడు నిన్ను, లోకానికి వెలుగుగా చేస్తాడు నిన్ను. నీ ఇల్లు కొండ మీద కట్టబడ్డట్టి పట్టణం వలె ఉంటుంది. నీ ఊరు దీవించబడుతుంది, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. ఎవరి దగ్గరకు వస్తే? దేవుని దగ్గరకు వస్తే. అలాగనే దీవించబడ్డా, అందుకని ఇంత గట్టిగా చెప్తున్నా మీకు. సో మీరెవ్వరు కూడా ఏదైనా కోల్పోయినరు, ఏమైనా ఏమైనా ఉంటే న్యూగా స్టార్ట్ చేయండి. ప్రభా, నీ సన్నిధికి వస్తున్నా, నా అర్పణని అంగీకరించి. ఇదేది కానుక కాదు, అర్పణ నేనే. ఈ అర్పణ ఏంది? నేనే సజీవ యాగంగా నా మొత్తంని, నా ఏంది, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, నా ప్రాణాత్మ శరీరంలో నీకేం చేస్తున్నా? సమర్పిస్తున్నా. దేవా, నా అర్పణను ఏం చేయి, నువ్వు పరిశుద్ధపరచు. యాక్చువల్గా ప్రార్థన, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుందంటే దాని భావం ఇది. ఏదైతే దేవుడు ఆ ప్రార్థనా మందిరంలో మన ఒక అర్పణలని అంగీకరిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సో మనం అందరం ప్రార్థన చేసుకుందాం, అర్పించుకుందాం. ఖచ్చితంగా దేవుడు కోల్పోయినవి అన్నీ మీకు ఇస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధంగా పరుస్తాడు. అలా పాపం వలన వచ్చు జీతం మరణములో నుండి ఇదేంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంటే డెడ్, అన్ని పోగొట్టుకొని నాశనం చేసుకొని పరువు విరు అన్ని పోగొట్టుకున్న వారినే రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో మనం ఏమి భయపడని అవసరం లేదు. మనం చేయవలసింది ఏంది? ప్రభు పిలుస్తున్నాడు, మనం ఆయన సన్నిధికి రావాలి, అంతనే. ఆయన బాగు చేస్తా అంటా ఉన్నాడు. సో మనం ప్రార్థన చేసుకుందాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం, మన ప్రాణార్థం ఆత్మ దేహములను సమర్పించుకొని, ప్రభువా ఈ నా అర్పణని ప్రభువా నువ్వు పరిశుద్ధపరచు.